కస్టమర్ పోయింది ఆట. సెకండ్ సెకండ్ ఇప్పుడు థర్డ్ కి 3 తీసుకోవాలి. అట్లా కదలకూడదు కదా, కదలకూడదు అంటే కాయిన్స్ కి గ్యాప్ రావాలి అట్లా. ఇప్పుడు 5 5 అదేమా. ఒక్క నిమిషం, ఏమంటారు ఈ ఆటను? నాకు తెలియదు, మా మమ్మీకి తెలుసు. మా మమ్మీ నాదని నేను చిన్న పిల్లనే. హొబ్బో, నీకు తెలుసా? తెలీదు, నేను కొత్తగా ఈ గేమ్ ఆడుతున్నా. సెకండ్ టైం గేమ్ కూడా ఏం గేమ్స్ అసలు ఇది? ఇది చెన్నగిత ఏదో సంథింగ్ అంటుంటావండి పేరు నాకు కూడా గుర్తు రావట్లే. 5 స్టోన్స్ అయితే ఆడాలి. ఓకే, 5 స్టోన్లతో ఆడాలి. ఈ 5 రాళ్ళు ఇంకా కొంచెం పెద్దగా. ఈ ఆట పేరు ఏం పేరు? దొరుకుతాయి ఇవి రాళ్ళు ఇంకా. ఓకే 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 ఓకే. ఈ ఆట పేరు ఏం పేరో చెప్పగలరా? కమెంట్స్ లో రాయండి, మాకు తెలియదు ఈ గేమ్ ఏంటనేది. బట్ చిన్నప్పటి నుంచి ఆడేవాళ్ళు వీళ్ళు, మా వైఫ్. మేము అప్పుడు చిన్నప్పుడు ఆడేవాళ్ళు. పైకి కాదమ్మా, ఇలా ఉంది కదా పైన, ఇలా ఎక్కువ టైం తీసుకోవచ్చు. కింద కాయిన్ తీసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నేను వైపుడు ఏయ్ ఏయ్ అలా నెగిటివ్ థింక్ చేయొద్దు, ట్రై చెయ్యి. ప్రాక్టీస్ చెయ్యి. అరే రే 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 వస్తుంది, నో ప్రాబ్లం. అక్కడ ఇంకోటి ఉంది కదా స్టోన్. అదేంటో అది కూడా రాయండి కామెంట్ లో. ఎక్కువ స్టోన్స్ తోటి కూడా ఆడేది అంటే ఎన్ని స్టోన్స్? ఎన్ని ఉంటాయో అన్నిటితో ఆడతారు ఎక్కువ శాతం. ఇట్లా ఉంటది కదా, ఎన్ని చేతిలో హ్యాండిల్ చేయగలుగుతారు అనేది. ఇషాని నీదైతే నువ్వు ప్రాక్టీస్ పట్టుకొని అలా ఒక ఆట ఆడేవాళ్ళం చిన్నప్పుడు, అది గుర్తు రావట్లేదు. అక్కడ అమ్మయ్యా. ప్రాక్టీస్ చేయగలనా? వస్తుంది, డైలీ ఆడితే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకే సరే, మళ్ళీ నెక్స్ట్ సండే రోజు ఆడదాం ఈ గేమ్. ఓకే, అమ్మతోటి ఆడండి. మేడం ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది. అదే ప్రాక్టీస్ చేస్తున్నావా? ఓకే బాయ్.